శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మతరక్షణకు మహాస్వామివారి మహత్తర కృషి. భారతదేశంలో మతం మనుగడకు రాజ్యాంగ రక్షణ చేకూరింది. మన రాజ్యాంగంలో మతం ప్రజల ప్రాథమిక హక్కుగా పరిగణన పొందింది. అయితే ఇందుకు ప్రధాన బాధ్యులెవరో దేశం మొత్తం మీద తెలిసిన వారు ఎందరో లేరు. 1947లో కామకోటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి తపోబలంతో ఆ లక్ష్యం ఎలా సాధించబడిందో వేదరహస్య సంవేది మహాపండితుడు శ్రీమాన్ అగ్నిహోత్రం రామానుజ తాతాచారి గారు ఈ వ్యాసంలో వెల్లడించిన విషయాలు అద్భుతావహాలు. హిందూ మత సంరక్షణకు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చేసిన మహత్తర సేవలను తెలుసుకోవాలంటే భారత స్వాతంత్రోద్యమం నాటి దేశ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నతనంలోనే సన్యసించి కంచి కామకోటి మఠాధిపత్యం వహించడం వల్ల స్వామివారు ప్రత్యక్షంగా దేశ రాజకీయాలలో పాల్గొనలేదు. అయినా భారత స్వాతంత్ర్యాన్ని వారు మనఃపూర్వకంగా వాంఛించారు, దానిని బలపరిచారు. స్వామివారు ఆశించింది ఇండియాలో విదేశీ పాలన అంతరించడం మాత్రమే కాదు, మన దేశీయుల హృదయాలలో పాదుకున్న విదేశీయ విజాతీయ వ్యామోహం కూడా అంతమొందించాలని వారు గాఢంగా వాంఛించారు. గాంధీ గారు విదేశీ వస్త్ర బహిష్కరణను ప్రారంభించిన నాటి నుండి మహాస్వామివారు స్వయంగా ఖద్దరునే ధరిస్తున్నారు. దురదృష్టవశాన జాతీయోద్యమ నాయకులు రాజకీయాలకే సర్వ ప్రాధాన్యమిచ్చి మతం పట్ల ఉపేక్ష వహించారు. అందువల్ల మనకు స్వాతంత్రం సిద్ధించిన నాడు మన మతానికి ఆధ్యాత్మిక ప్రయోజనాలకు హాని వాటిల్లవచ్చునని స్వామివారు అనుమానించారు. ఈ విషయమై శ్రీ కామకోటి మహాస్వామివారు పలువురు రాజకీయ నాయకులను హెచ్చరించారు. కానీ వారి హెచ్చరికలను నాయకులంతగా పాటించలేదు. రాజకీయాలు మినహా ఇతర సమస్యలకు ప్రాధాన్యం లేని నాటి క్లిష్ట పరిస్థితులలో మన మత సంరక్షణకై కంచిస్వామి వారొక్కరే అవిశ్రాంతంగా పాటుపడక తప్పలేదు. భారత రాజ్యాంగ నిర్మాణ దశలో కంచి పీఠాధిపతి ప్రదర్శించిన అసదృశ రాజకీయ పరిజ్ఞానం వల్లనే నేడు మన రాజ్యాంగ చట్టంలో మత స్వాతంత్ర్యానికి, మత సంస్థల సంరక్షణకు నియమ నిబంధనలు స్థిరంగా నెలకొన్నవి. ఈ సందర్భంగా శ్రీ మహాస్వామివారు సల్పిన నిరాడంబర కృషిని విజ్ఞ ప్రపంచానికి వెల్లడించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. స్వామివారి భవిష్యద్వాణి. మత స్వాతంత్ర్యానికి, మత సంస్థల సంరక్షణకు రాజ్యాంగ ప్రామాణికతను సమకూర్చాలనే లక్ష్య సాధనలో స్వామివారు 5 ఏళ్లు వారెంతో నిర్విరామంగా పాటుపడినారో నేనెరుగుదును. కుంభకోణం సమీపాన వేలూరు అనే పల్లెటూరులో ఒక అర్ధరాత్రి వేళ తమ సాన్నిధ్యంలో ఉన్న మమ్మల్ని ఉద్దేశించి మహాస్వామివారు చేసిన ఈ హెచ్చరిక నేటికి నా చెవులలో మారుమ్రోగుతున్నది. భారత రాజ్యాంగం ద్వారా మన మతాన్ని కాపాడుకొనడం మన తక్షణ కర్తవ్యం. ఇది ఎంతమాత్రం ఉపేక్షించవలసిన విషయం కాదు అని మమ్మల్ని హెచ్చరించారు. ఈ హెచ్చరిక ప్రాముఖ్యాన్ని ఆనాడు మేమంతగా గుర్తించలేదు. కానీ తరువాత కొద్ది రోజుల్లోనే జరిగిన సంఘటనలు స్వామివారి భవిష్యద్వాణి అక్షరాలా ధృవీకరించినవి. భారత స్వాతంత్ర్యాన్ని గురించి, ప్రత్యేకించి భారతదేశానికి నూతన రాజ్యాంగ నిర్మాణాన్ని గురించి చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశానికి ఒక రాయబార వర్గాన్ని పంపింది. ఆ సందర్భంలో తమ కర్తవ్యమేమిటో కామకోటి శంకరాచార్యుల వారు తప్ప తక్కిన మఠాధిపతులెవ్వరూ గుర్తించలేదు. బ్రిటిష్ రాయబార వర్గ సభ్యులను కలుసుకొని మన దేశంలో గల మత సంస్థల పరిస్థితులను గురించి, భవిష్యత్తులో వాటి ప్రతిపత్తిని గురించి రాయబార వర్గ సభ్యులకు నచ్చజెప్పవలసిందిగా మహాస్వామివారు మమ్ము ఆదేశించారు. కానీ బ్రిటిష్ రాయబార వర్గం మా విజ్ఞప్తిని ఆలకించడానికైనా అవకాశం ఇస్తుందా అని మేము సందేహించాము. ఏమైనప్పటికీ జరగవలసిందేదో జరగనిమ్మని స్వామివారి ఆదేశం మేరకు రాయబార వర్గానికి టెలిగ్రాములు పంపాము. మేము ఊహించినట్టే జరిగింది. మా టెలిగ్రాములకు వారు సమాధానం కూడా ఇవ్వలేదు. అయినా స్వామివారు మా వలె నిరాశ చెందలేదు. ఆయన ఆత్మవిశ్వాసం మాకు ఆశ్చర్యం కలిగించింది. అది మా అల్పజ్ఞతకు నిదర్శనం. స్వామివారి సంకల్పం అమోఘం, అది వారికే విదితం. అద్భుతమైన సన్నివేశం. ఇంతలో తలవని తలంపుగా
తక్షణం మద్రాసుకు బయలుదేరి రావాల్సింది అని హిందూ పత్రిక కార్యాలయం నుండి నాకు టెలిగ్రామ్ వచ్చింది. నేను మద్రాసు చేరి హిందూ కార్యాలయంలో అడుగు పెట్టానో లేదో అప్పటికి హిందూ సంపాదకులు శ్రీ కస్తూరి శ్రీనివాసన్ నాకు ఎదురుపడి బ్రిటిష్ పార్లమెంటరీ రాయబార వర్గం మరికొన్ని నిమిషాలలో తమ కార్యాలయం దర్శించబోతున్న వార్త నా చెవిన వేశారు. ఆనాడు రాయబార వర్గ సభ్యుల గౌరవార్థం హిందూ కార్యాలయంలో ఒక తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఏ రాయబార వర్గం వారు మేము పంపిన టెలిగ్రాములకు సమాధానమైనా పంపకుండా తటస్థంగా ఉన్నారో వారే మరికొన్ని క్షణాల్లో అక్కడ నాకు ప్రత్యక్షమయ్యే అద్భుత సన్నివేశం అప్పటికప్పుడు ప్రత్యక్షమైంది. రాయబార వర్గం కార్యదర్శికి కస్తూరి శ్రీనివాసన్ను నన్ను పరిచయం చేశారు. మా టెలిగ్రాములు ఒక్కదానికైనా మీరు జవాబు ఇవ్వలేదు అని వారితో నేనన్నాను. రాయబార వర్గ సభ్యులందరిలో ప్రముఖుడైన బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు శ్రీ సురేష్ సెన్కు స్వయంగా మా విజ్ఞప్తిని వినిపించవచ్చునని ఆయన నాకు సలహా ఇచ్చారు. ఈ వ్యవహారమంతా శరవేగంగా జరిగిపోవడం వల్ల మా విజ్ఞాపనను వ్రాతమూలకంగా వారికి సమర్పించడానికి వీలు పడలేదు. భారతదేశంలో మత సంస్థల నిస్సహాయ స్థితిని గురించి నోటి మాటతోనే శ్రీ సురేష్ సెన్కు సంగ్రహంగా చెప్పి మత సంస్థలకు రాజ్యాంగ రక్షణ అవసరమన్న శ్రీ కామకోటి పీఠాధిపతుల ఆశయాన్ని వారికి విశదపరిచాను. మరొకసారి తనను ఢిల్లీలో కలుసుకొనవలసిందని ఆయన నాతో అన్నారు. మతం ప్రాథమిక హక్కు. ఆశ్చర్యకరంగా జరిగిన ఈ కథ యావత్తు మహాస్వామి వారికి వినిపించాలని హుటాహుటి కంచికి తిరిగి వచ్చాను. నేను చెప్పినదంతా స్వామివారు విన్నారు. ఒక్క క్షణం ధ్యానంలో ఉన్నారు. అటు తర్వాత మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించవలసిందని కోరుతూ ఒక విజ్ఞాపన తయారు చేయవలసిందని మమ్మల్ని ఆదేశించారు. మతమా ప్రాథమిక హక్క? ప్రాథమిక హక్కులను గురించి దేశంలో అప్పటికీ మేధావి వర్గాలలో సైతం ఆలోచనలు బయలుదేరలేదు. కాగా మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించడం గురించి యోచించిన వారు అసలే లేరు. ఆ మాటకొస్తే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల అవతరణకు ఇదే నాంది వాక్యమనడం కూడా అతిశయోక్తి కాదు. సొరెన్సెస్ ఆనందం. నేను ఢిల్లీ వెళ్ళి శ్రీ సొరెన్సెస్ను కలుసుకొని మా విజ్ఞాపన పత్రాన్ని ఆయనకు అందజేశాను. భారత ప్రజానికం పట్ల శ్రీ కంచి శంకరాచార్య స్వామి వారికి గల ప్రేమానురాగాలను గురించి, అసాధారణమైన వారి లౌకిక పరిజ్ఞానాన్ని గురించి సొరెన్సెస్ ఆశ్చర్యం వెలుబుచ్చి ఆనందభరితుడైనాడు. బ్రిటిష్ రాయబార వర్గం వారు ఏ ప్రయత్నంతో వచ్చారో ఆ ప్రయత్నం ఫలించలేదు. కానీ మత విశ్వాసాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించాలన్న సూత్రం మాత్రం సుస్థిరంగా, అసందిగ్ధంగా నాయకుల హృదయాల్లో నాటుకుపోయింది. జగద్గురు శ్రీ కామకోటి శంకరాచార్యుల యొక్క అమోఘమైనటువంటి సంకల్పమే అందుకు మూలం. అంతటా రథం ముందుకు సాగింది. స్వామివారి తపోబలం మరొక ఘట్టం, స్వామివారి న్యాయశాస్త్ర అవగాహన మరొక మెలిక, డాక్టర్ అంబేద్కర్ మతాభిమానం, ఇవన్నీ ఇంకొక వీడియోలో వివరిస్తాను. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.